Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. దేశంలో మద్దతు ధర అమలు కాకపోవడం ఫలితంగా 4 లక్షల కోట్ల రూపాయల రైతు నష్టపోతున్నాడు. దేశంలో 1200 పంటలు పండిస్తుంటే కేవలం 23 పంటలకే మద్దతు ధర ప్రకటించడం అనేది శోచనీయంగా ఉంది. ప్రధానంగా సుగంధ ద్రవ్యాల్లో భాగమైన మిర్చిని ఇది ఆయుధాలలో వాడతారు, మందుల్లో వాడతారు, ఆహారంలో వాడతారు. అన్ని కాస్మోటిక్ వస్తువులలో కూడా మిర్చికి బాగా గిరాకీ ఉన్నది. మన దేశం నుంచి అనేకమైన దేశాలకి అంటే మనం 30% ఎగుమతి చేస్తున్నాం. అంటే మనకి సరిపోను ఉంచుకొని అంటే ఎగుమతి చేస్తున్న మిర్చి కూడా కనీస ధరను ప్రకటించకపోవడం అనేది విచిత్రమైంది. మోడీ వచ్చిన తర్వాత అనేకమైన అమలు చేశాడు, ప్రకటించాడు అమలు చేస్తా అని, మద్దతు ధర నేను అమలు చేస్తా అనేది. స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తా అన్నాడు, ఎక్కడా చేయలేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి సంబంధించిన తెలంగాణలో అతి పెద్ద మిర్చి మార్కెట్ ఎక్కడ ఉందంటే ఖమ్మం, ఏపీలో గుంటూరు, ఆసియాలో పెద్దది అది. ఇది మన క్యాపిటల్, మిర్చి క్యాపిటల్గా పేరొందిన ఖమ్మం పట్టణంలో మిర్చి రైతులకు జరుగుతున్న దోపిడీ అంతా ఇంత కాదు. కనీసం ఒక కింటాకి సంబంధించిన 5,000, 6,000 ఒక్కొక్క రోజు రేటును బట్టి కింటా రేటుని కోల్పోతుందంటే మొత్తం రైతు అంటే ఒక ఎకరానికి సంబంధించిన 2 లక్షల కనీస ఆదాయం రావాల్సిన రైతుకి ఒక 50 ఏళ్ల పంట ఇలువని కోల్పోతున్నాడు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అలాగే అఖిల భారత రైతు కృషి సంఘం ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మం మార్కెట్ సమస్యలపైన ఆందోళన కార్యక్రమం చేపట్టాం. ఈరోజు 28,800కి జెండా పాటని ప్రకటించారు. కానీ దాని ప్రకారం కొనుగోలు అనేటువంటిది 14,000, 17,000కి మాత్రమే కొనుగోలు అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ అధికారులు తర్వాత ఇక్కడ ఉండేటువంటి దళారీలు అందరూ కలిసి రైతుని నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. మేము కోరేటువంటిది ఏంటిదంటే కలెక్టర్ గారు రావాలి ఇక్కడికి, ఈ సమస్యని జోక్యం చేసుకొని పరిష్కరించాలి, కింటాకి 30,000 రూపాయల చొప్పున రేటు చెల్లించాలని చెప్పి మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది చెల్లించని వల్ల మా ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తాం. అయితే తెలంగాణలో వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలి. అట్లా వ్యవహరించకుండా రైతుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. రైతు మీద కత్తి గట్టి రైతు మీద రొమ్ముబడినటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదనేటువంటి చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసుల్ని మా పైకి శాంతియుత పద్ధతిలో కొనసాగుతున్నటువంటి ఒక మా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్నది. ఇట్లాంటి ఒక చర్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యంగా వ్యవహరించమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.